తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. విఏ ఆనంద్ గారు అంటే ఆయన కథలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి సార్. అంటే ఈ 'ఎక్కడికి పోతావో చిన్నవాడా' లేకుంటే ఈ హిట్లు కొట్టిన తర్వాత కదా నేను చెప్పేది. డే 1 నుంచి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఒకటుంది. విఏ ఆనంద్ గారు ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఈవెన్ 'టైగర్' కూడా అసలు టైగర్ కూడా పెంచు కదా ఆ నేపథ్యం తీసుకోవడం గాని అంతా భలే ఉంటది. ఆ ఇంట్లో అంటే అంత మంచి ఫిల్మ్ మేకర్ అని ఫ్రెండ్‌షిప్ చేశారా? లేకుంటే ఎలా ఆ ఫ్రెండ్‌షిప్ సెట్ అయింది మీకు? ఇప్పుడు కాదు కదండి, నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అంటే ఆయన కథ నచ్చింది, టైగర్ అనే కథ నచ్చి ప్రతి సినిమా ఆనంద్ గారిది నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. డిస్కో రాజా కానీ, ఎక్కడ పోతా వచ్చినాడు కానీ, టైగర్ కానీ అన్నీ నేను ఆయనతో ట్రావెల్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్తోనే బ్యానర్ పెడదాం, ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు సందీప్ గారు అప్పటి నుంచో తెలుసు, సందీప్ కృష్ణ గారు, ఆనంద్ గారు కలిపి ఒక సినిమా చేద్దామని, అదే మన ఊరి పేరు భైరవకోన. అంటే ఊరి పేరు భైరవకోన ఫస్ట్ మూవీ, బట్ అది థర్డ్ మూవీ గాను ఫోర్త్ మూవీ గాను రిలీజ్ అయింది కదా. పెద్ద చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేది. బడ్జెట్ పరంగా చాలా ఎక్కువ పెట్టేసినట్టున్నారు. బడ్జెట్ పరంగా అంటే మేము ఒక హాఫ్ అన్ అవర్ కథ విని సార్ కథ చేసుకుంటే ఓకే చేసుకుని అనౌన్స్ చేసాం. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, మీకు తెలుసు. ఆ తర్వాత నాంది హిట్ అవటం, నాందిలో నేను వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్గా ఉంటాం. నాకు ఒక కొత్త డైరెక్టర్ ఏఆర్ మోహన్ అని ఒక ఆయన వచ్చి ఒక కథ చెప్పగానే నరేష్ గారు ఇమీడియట్గా దొరకటం, ఫస్ట్ అది పూర్తి చేశా. ఇది అనౌన్స్మెంట్ తర్వాత అది పూర్తి చేశాను. ఈలోపు సామగారు గమనం రావటం, వినటం, అలా మూడు ఇట్లో ఫస్ట్ అనుకున్నాం. కానీ షూటింగ్కి వెళ్ళటం లేట్ అయింది. మాకు బౌండ్ స్క్రిప్ట్ వచ్చి అది సెట్లు గిట్లు, తర్వాత కావ్య తప్పటికి యాక్సిడెంట్ అయింది, ఒక 3-4 నెలలు పోయింది. ఈలోపు హీరో గారు మళ్ళీ అటు మైకెల్, వర్షాలు, రకరకాల ఇష్యూలు. అది అనుకున్నప్పుడు పెద్ద స్కేల్లో అనుకున్నాం ఆ సినిమా అలా ఉంటేనే చేయాలని. రిలీజ్కి ముందు సినిమా అంతా రెడీ అయింది, మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అవును, రాజేష్ దండ అయిపోయాడు, ఇంక ఈ బ్యాండ్ ఉండదు, ఎత్తేసుకుని వెళ్ళిపోవడమే. ఎవరో కాదు, మీ సొంత మనుషులే ఇవన్నీ ఇండస్ట్రీలో మోసారట. ఎలా హ్యాండిల్ చేశారా ప్రజలు? నా దగ్గర కూడా వచ్చింది, నా పైన కూడా ఇదే ఆఫీస్లో పైన కూడా ఉండేవాళ్ళు, ఎవరో కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడంటే ఇంత అవుతుంది, ఈజీ బాత్ అయిపోతాడు. నాకు వాళ్ళు ఇప్పుడు దగ్గర పని చేస్తున్నారు. ఆ తర్వాత మన దగ్గర ఒక సినిమాకి వర్క్ చేశారు. ఆ టైంలో చెప్పారు, ఎలా సార్ మీరు బయటపడ్డారని. సార్ ఒక కథ, ఊరి పేరు భైరవకోన అనే సినిమా నేను ఏ బడ్జెట్ పెట్టానో దానికంటే ఎక్కువ నాకు బిఫోర్ రిలీజే డబ్బులు వచ్చినాయి. నాకు రిలీజ్కి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్. ఆ సినిమా థియేటర్కల్లో కూడా 12 కోట్లు బిజినెస్ జరిగింది. నాన్ థియేటర్కల్ కానీ ఇది కానీ మా సందీప్ గారి కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ అది, రిలీజ్ బిజినెస్. మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తూ నేనే మజాకం చేశాను. అది దీన్ని క్రాస్ చేసి అది బిజినెస్ అయింది. ఇప్పుడు మన దగ్గర కొనుక్కున్న బయర్లు కూడా హ్యాపీ. నైజాం కూడా దాదాపు 370 దాకా చేసింది. సినిమా ఆడింది కదా. అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న సార్. అంటే యాజ్ ఎ సినిమా లవర్గా అడుగుతున్నాను. నేను సందీప్ కిషన్ గారిని కలవలేదు కాబట్టి నేను ఆయన అడగలేకపోతున్నాను. ఊరి పేరు భైరవకోన రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్స్ కానీ ఆ సినిమా కానీ అంతా చూసి సందీప్ కిషన్ బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని చెప్పి తెలుగు ఆడియని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన తీసుకున్న సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటాయి. ఆయన సినిమాలో ఒక్కరోజు ఆడిన సినిమా అయినా సరే కథ చాలా బాగుంటుంది, దాంట్లో ఏదో ఒక మెరుపు ఉంటుంది. సో ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే అందరికి ఇష్టం. మీ సినిమాతో మంచి హిట్ పడింది. వెంటనే వెళ్ళి ఆయన రాయను సినిమాలో ఆ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. నేను తీసుకోలేకపోయాను. మీకు ఎలా అనిపించింది? పెద్ద సినిమా, పెద్ద హీరో, ఓకే, బట్ ఇన్ని రోజుల కష్టం తర్వాత ఒక మంచి సక్సెస్ వచ్చింగానే నువ్వు తెలుగు ఆడియన్స్కి విలన్గా ఎందుకు కనిపించాలి అని చెప్పి నాకు అనిపించింది. మీరు నిర్మాత, మీ ఆయన ఫ్రెండ్ కాబట్టి తెలిసి ఈ సినిమా రన్నింగ్లో ఉండే ప్రాసెస్లోనే షూటింగ్ అయ్యేటప్పుడు ఓకే అయిన సినిమా అనుకుంటారు. అది అదే కొత్తగా ఉంటుంది అనుకోని కొత్తగా ట్రై చేస్తున్నారు కదా అందరూ, ఆ పాయింట్లో చేసి ఉంటాడు. నాకు చాలా బాధ వేసింది సార్. అది చేయడంలో బెనిఫిట్ కూడా ఉంది. మా సినిమాలో పాట రిలీజ్కి ముందు 100 మిలియన్ వెళ్ళింది. అందులో కూడా ఆ పాటకి క్రేజ్ వచ్చి ఇంకా తమిళనాడులో కొంచెం మంచి ఐడెంటిటీ ఇది వచ్చిందండి సందీప్ గారికి. ఈ సందీప్ కిషన్ గారితో ఇంత క్లోజ్ అసోసియేషన్, ఇంత రిలేషన్ ఎలా సెట్ అయింది? ఈ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే నాకు ఫ్రెండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి. ఓకే. అండ్ ఒక్కసారి రాజేష్ దండ గారితో మాట్లాడితే, ఆయనతో సినిమా తీస్తే, ఆయన సర్కిల్లో వచ్చి కూర్చుంటే ఇక వాళ్ళు బయటికి వెళ్ళలేరు, ఆయన ఒక అయస్కాంతం ఆకర్షించేస్తాడు. ఎవరు డైరెక్టర్లా? ఎవరైనా హీరోలైనా సరే. ఇప్పుడు మీతో సినిమాలు తీసిన హీరోలు చూడండి సార్, సందీప్ కిషన్ గారు, అల్లం నరేష్ గారు, కేరళ మన హీరో గారు కూడా పిలిచి
అప్పుడు ఎప్పుడో ఒక మాట చెప్పి పిలిచి మీకు సినిమా ఇచ్చారు. సో ఒక్కసారి మీరు పరిచయం అయితే ఒక అయస్కాంతం లాగా లాగేస్తారు, ఏదో మ్యాజిక్ చేస్తారు అని చెప్పి చెప్తారు. నరేష్ గారితో జర్నీ నాంది టైంలో స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత హిట్ వచ్చినాక రాజా గారు మీరే నెక్స్ట్ సినిమా చేసుకోండి అని చెప్పారు. అది ఆయన మంచితనం. ఇంకా అది అలా కంటిన్యూ అవుతా ఉంది. ఈ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో స్టార్ట్ చేస్తాం. అదే నేను చెప్పేది. మా ఇద్దరికి ఆ బాండింగ్ ఉంది. అలాగే సందీప్ గారు కూడా. మా ఇద్దరు ఇంకా నరేష్ గారి కన్నా కొంచెం బౌండరీలు ఉంటాయి. మా ఇద్దరం అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్గా ఉంటాం. సందీప్ నేను డెఫినెట్గా మూడో సినిమా మా ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మంచిది దొరికినప్పుడు డిఫరెంట్ సినిమా సందీప్ గారితో కూడా చేస్తా. అలాగే కిన్నబ్బరం గారితో కూడా ఇంకో సినిమా కథలో వింటున్నా. ఇప్పుడు కథ లేకైతే అప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తా. అప్పట్లో బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్పేవారు సార్. ఆయన మూడేళ్ల క్రితం అంట, ఉదాహరణకి 3 ఏళ్ల క్రితం నీకు సినిమా ఇస్తాను నువ్వు చేసుకోపని చెప్తారంట. ఈ డైరెక్టర్ మర్చిపోతాడంట. బాలకృష్ణ గారు నాకు సినిమా ఇస్తానని చెప్పిన విషయం డైరెక్టర్లకు గుర్తుండదంట. వీళ్ళు వెళ్ళి ఎక్కడో సినిమాలు తీసుకుంటే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. 3 ఏళ్ళ తర్వాత ఫోన్ చేసి నీకు అప్పుడు సినిమా ఇస్తాను కదా చేద్దు అంటారంట. అలాగా ఇప్పుడు మీ హీరోలు కిరణ్ అబ్బవరం గారు అన్నా మనం సినిమా చేద్దామని చెప్పి ఎప్పుడో చెప్పిన తర్వాత కాలాంటి సక్సెస్ పడిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అన్నా ఈ కథనన్నా అని చెప్పి మీకు పంపించడం అంటే ఒక హెల్తీ రిలేషన్, మంచి వాతావరణం ఇండస్ట్రీలో. సార్ సక్సెస్ ఫెయిల్యూరు నేను ఎప్పుడు లెక్కేసుకున్నాను సార్. హీరో హిట్లు ఉన్నా ఫ్లాప్ ఉన్నా నా కథ బాగుంటే సినిమా ఆడిద్ది అనే మైండ్ సెట్లోనే ఉంటా. నేను హిట్లు ఇచ్చిన అన్నీ మీరు వెనక హీరోలకు అబ్జర్వ్ చేయండి. అలా ముందు వాళ్ళు కొంచెం మేక్ చేయని సినిమాలే ఉన్నాయి. కమర్షియల్గా పే చేయకపోయినా మన దగ్గరికి వచ్చేటప్పుడు కథ బాగుంటాం, డైరెక్టర్ ఇది పడతాం, పాట ఇట్ ఒకటో సినిమా క్రేజ్ రావటం, అలా ఏదో ఒక మ్యాజిక్ జరిగి అన్ని సినిమాలు పని అయిపోయినాయి. శ్రీకృష్ణ గారి కెరీర్లో ది బెస్ట్ సినిమా సామజవరమణ, నరేష్ గారికి నాంది, సందీప్ గారికి భైరవ్ కొన్న, కిరణ్ గారికి కేరామ్, అన్ని హైయెస్ట్ మూవీస్ వాళ్ళ కెరీర్లో వచ్చినాయి. కథలే మన గొప్పతనం కాదు, ఆ కథ తీసుకుని వచ్చిన డైరెక్టర్ టీము సార్, హీరోలు బిలీవబిలిటీ. ఆ కథ వినాలి కదా సార్. ఇప్పుడు ఒక రైటర్ కథ తీసుకొస్తే మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో కూర్చొని ఆ కథ మంచిగా చదివి విని ఉండే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? అది ఇంకొకరి గురించి నాకు తెలియదు. నేనైతే డెఫినెట్ కథ వింటా, మళ్ళీ అందులో చేంజెస్ ఉంటే వింటా, డైలాగ్ వర్షన్ వింటా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డెఫినెట్గా అన్నిటిలో ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తేనే షూటింగ్కి వెళ్ళి నేను ఎంజాయ్ చేయగలను. నాడు ఏం చేస్తున్నారు ఏంటని ఆ విధంగా అయితే నేను ఉంటాను. కరెక్ట్ కూడా. నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను కానీ ఫన్నీగా ఉంటుంది కానీ సీరియస్ క్వశ్చన్. ఇండస్ట్రీలో నిర్మాతలను ఇబ్బంది పెట్టేది హీరోలు కాదు, డైరెక్టర్లు కాదు, ఆర్టిస్టులు కాదు, హీరోల మేనేజర్లు. వాళ్ళని హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పి. ఆ మేనేజర్ల తోకలన్నీ కట్ చేసేది రాజేష్ దండ. మేనేజర్లు తోకలు అంటే వాళ్ళు ఏమడిగినా అంటే మా వాళ్ళకి ఇది కావాలి ఇంత కావాలి ఏమడిగినా కానీ మీకు లెక్క ఉంటుంది, మీకు స్కేల్ ఉంటుంది, మీకు కంఫర్ట్ పాయింట్ ఉంటుంది, దాంట్లోకే వాళ్ళని తీసుకొస్తారంట, ఒప్పిస్తారంట. ఇప్పుడు సందీప్ గారు ఉన్నారండి, మేనేజర్ ఉన్నా నేను హీరో గారితోనే నేను కంఫర్ట్ ఎన్ని ఉంటే హీరో గారికి చెప్తా. నరేష్ గారు ఉన్నారు, అమిరాజ్ గారు ఉంటారు, మాది ఏ డిస్కషన్ 1 minute ఉంటుంది. అలవాటు అయిపోయింది అలా. ఇక ఎవరికన్నా ఉంది కానీ నా వరకు అయితే అదేం లేదండి. ఇప్పుడు కిరణబ్బవరం గారైనా ఎవరైనా ఒక కంఫర్ట్ ఉంటుంది, అదైతే వాస్తవం. మేనేజర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. నాకేమైనా ఇబ్బంది ఉన్నా నేను డైరెక్ట్గా ఏ హీరో ఉంటే డెఫినెట్గా మనకేమైనా ప్రాబ్లం ఉంటే తెలియాలి కదండి. మేనేజర్ అనే వాళ్ళు మనమైనా అన్నది అక్కడ కన్వే చేస్తున్నారా లేదా, అక్కడ ఏం చెప్పారు ఇక్కడ వెళ్ళి ఏం చెప్తున్నారు అనేది కూడా ఉంటుంది ఒక లెక్కలో. నాకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి నేను డెఫినెట్గా ట్రావెల్ అయ్యా కాబట్టి నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఏదైనా కమ్యూనికేట్ చేసుకుంటాను. చాలా మందికి ఇది చేత కావట్లేదు అంట. అందరికీ చేత ఇద్దండి, మొహమాటం ఉంటుంది.